మనిషిలాగా ఉండి మనిషిలాగా పనిచేసే రోబోలు సినిమాల వరకే పరిమితమా లేక నిజ జీవితంలో కూడా అడుగు పెట్టబోతున్నాయా? ఈ ప్రశ్నకి సమాధానమే టెస్లా కంపెనీ తయారు చేస్తున్న రోబో ఆప్టిమస్. ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా. ఈ కంపెనీ తయారు చేయబోతున్న రోబో ఆప్టిమస్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ ఆప్టిమస్ రోబో ఎలా ఉండబోతుందో, ఎలాంటి పనులు చెయ్యబోతుందో అని చెప్పడానికి ఒక ఏఐ వీడియోని రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో రోబో డాక్టర్ గా వైద్యం చేస్తుంది, ఒక అమాలి వర్కర్ గా పని చేస్తుంది, ఒక పోలీస్ గా డ్యూటీ కూడా చేస్తుంది, వంట చేస్తుంది, ఫైట్లు చేస్తుంది, ఆఖరికి గేమ్స్ కూడా ఆడుతుంది. అంతేకాదు ఈ రోబో తన శరీరాన్ని తానే బాగు చేసుకుంటుందంట. అంటే రోబోకి ఏమైనా డ్యామేజ్ అయితే తనకు తానే రిపేర్ చేసుకుంటుంది. ఇది ఏఐ వీడియోనే, కానీ టెస్లా వాళ్ళు చెప్పేదేంటంటే వాళ్ళు తయారు చేసే రోబో ఇలాగే ఉండబోతుందని, ఇలాగే పనులు చెయ్యబోతుందని బల్లా గుద్ది మరీ చెప్తున్నారు. టెస్లా ఇంజనీర్లు ఇంకా ఏం చెప్తున్నారంటే ఆప్టిమస్ ఇప్పుడు మనిషిలా కదులుతుంది, ఇప్పుడు మనిషిలా పనిచేస్తుంది, దాని బ్రెయిన్ లో ఉన్న కంట్రోల్ సిస్టమ్ అడ్వాన్స్ ఏఐ. కానీ ఇదే రోబో ఫ్యూచర్ లో మనిషి చెయ్యలేని అత్యంత కష్టమైన పనులు, మనిషి చెయ్యలేని అత్యంత ప్రమాదకరమైన పనులు, మనిషి బోరింగ్ గా అనిపించి చేయకుండా పక్కన పెట్టిన పనులు చాలా సులభంగా చేస్తుందని చెప్తున్నారు. అయితే చాలా మంది దీనిపై భిన్న అభిప్రాయం చెప్తున్నారు. కొంతమంది దీన్ని మనిషి చరిత్రలోనే ఒక మైలురాయని చెప్తుంటే, ఇంకొంతమంది ఏమో రాబోయే రోజులలో ఈ రోబో మనిషికి పోటీగా మారి భూమి మీద మనిషి అనేవాడు లేకుండా చేస్తుందని చెప్తున్నారు. మరి టెస్లా తయారు చేస్తున్న ఈ ఆప్టిమస్ రోబో గురించి మీరేమంటారు? ఈ రోబో మనుషులకి నిజంగా అవసరమా లేదా? దీనివల్ల మనుషులకి ప్రమాదం జరగబోతుందా లేదా? నిజంగా మనుషులు ఉద్యోగాలు పోయి ఉపాధి లేకుండా అయిపోతారా? మీ అభిప్రాయం ఖచ్చితంగా చెప్పండి.